వెల్కమ్ టు తెలుగు రుచులండి. హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మనం దోసకాయ ముక్కల పచ్చడి అండి. ఇది స్పెషల్ దోసకాయ పచ్చడి. ఇది మనకి క్యాటరింగ్స్లో కూడా చేస్తారు. పెళ్ళిళ్ళు, క్యాటరింగ్లు, మనకి చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడు కూడా చేస్తారండి. దోసకాయ పచ్చడి అనేక రకాలుగా మనం చేసుకోవచ్చు. అందులో ఇది ఒక రకం అనమాట. నాకు తెలిసింది చేస్తున్నాను. నేను 1 కేజీ దోసకాయలు తీసుకున్నాను. తర్వాత దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, వంకాయలండి. ఈ వంకాయలు మెయిన్ అండి ఈ పచ్చడికి. ఈ దోసకాయ పచ్చడికి స్పెషల్ అనమాట ఈ వంకాయలు వేయడం వల్ల మంచి గుజ్జుతో పాటు టేస్ట్ వస్తుంది అనమాట. మిర్చి కూడా మంచి కారం మిర్చి తీసుకోవాలండి. నేను ఒక 100 గ్రాముల మిర్చి తీసుకున్నాను, కేజీ దోసకాయలు తీసుకున్నాను. ఒక పచ్చి టమాటాలండి. ఈ పచ్చి టమాటాలు ఒక 4 తీసుకున్నాను. అసలు నేనైతే ఈ టమాటాలు అసలు వాడను దోసకాయ పచ్చడిలో. ఇవి మా చెట్టు అనమాట. ఈ 4 పోగొట్టడం ఎందుకని నేను ఇందులో వేస్తున్నాను. కరివేపాకండి, వెల్లుల్లిపాయలు, ఇవి మనకు కావాల్సింది. స్టార్ట్ చేద్దామండి దోసకాయ ముక్కల పచ్చడి. మనం టేస్టీగా, సింపుల్గా, అతి త్వరగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా మనం దోసకాయని చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. నేను చెక్కు తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి టమాటా కట్ చేశాను, కరివేపాకు ఉంది, మనకి వంకాయలు కూడా కట్ చేసి నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దోసకాయ అండి చెక్కు తీసుకున్నాము. ఇట్లా చెక్కు తీసుకున్న తర్వాత క్లీన్గా మనం మధ్య కట్ చేద్దామండి. మనం చేదు చూసుకోవాలి ఫస్ట్. తీయగుందండి. ఈ విత్తనాలు మనం సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇట్లాగా విత్తనాలు తీసేసుకోవాలండి స్పూన్తో. ఈ విత్తనాలు పడేయకూడదండి, మనం ఒక పక్కన పెట్టుకున్నాము. వీటిని మనం చట్నీ చేసుకునేటప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు దోసకాయలు మనం కూర చేసుకున్నా కూడా విత్తనాలు పడేయకూడదండి. రెండో దోసకాయ కూడా చేదు చూద్దాము. ఇది కూడా తీయగా ఉందండి. చేదు అనేది దోసకాయ అసలు చేదు లేదు. మనం రెండు తీసుకున్నాము, కేజీ. 2 దోసకాయలు కలిపి కేజీ అనమాట. ఈ 2 దోసకాయలు కూడా చేదు లేదు, తీయగా ఉంది. ఒకటి తీయగా ఉంది, ఒకటి పుల్లగా ఉంది. ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ దోసకాయలు కట్ చేసుకుందామండి. ఇవి ఈ సైజు ముక్కలు మనం మామూలుగా కూరకి ఎట్లయితే కోసుకుంటామో ఆ సైజు ముక్కలు మనం కట్ చేసుకున్నాము. ఒక దోసకాయ అంతటిని కూడా ఇవే సైజు ముక్కలు కట్ చేసుకున్నాం. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. మనం ఒక దోసకాయ మొత్తం, ఒక దోసకాయ పక్కన పెట్టుకుందాము. ఒక దోసకాయ మనం ముక్కలు కట్ చేసుకున్నాము. దోసకాయలు గట్టిగా ఉండాలండి పచ్చడి కోసం. పుల్లగా ఉండాలి. పుల్లగా ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కాయలు కూడా గట్టిగా ఉండాలి. ఒక కాయ అంతా ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాం. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక కాయ మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం. ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మనం పచ్చి ముక్కలు పచ్చడి చేస్తున్నాము కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోకూడదు, చాలా సన్న ముక్కలు చేసుకోవాలి. నేను చూపిస్తాను ఏ సైజు ముక్కలు కట్ చేసుకోవాలనేది. మన ఉల్లిపాయ ముక్కలు అంత సైజు అనమాట. మనం కూరలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నామండి. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. మనం పచ్చడి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇందులో జీలకర్ర 1 స్పూను, కరివేపాకు, వంకాయలండి. వంకాయలు కట్ చేసి నేను నీళ్ళల్లో వేసుకున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసాను. వంకాయ వేసాం కాబట్టి లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకున్నాం. చాలా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మనం పచ్చడిలో వేసుకోవాలి, కంపల్సరీ పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఎందుకంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే దోసకాయలో నుంచి తీసిన గింజలు మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇవి మొత్తం వేగాలండి, మనకి మంచిగా వేగాలి. వంకాయ వేయటం వల్ల గుజ్జు బాగా వస్తుందండి. మన క్యాటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళకి చేసేవాళ్ళు ఈ వంట చేస్తారు కదా, వాళ్ళు ఎక్కువగా వంకాయనే వేస్తుంటారు ఈ దోసకాయ పచ్చడిలో. పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవేం లేకుండా మీకు దోసకాయ పచ్చడి, ఒరిజినల్ దోసకాయ పచ్చడి, ఇదైతే ఆంధ్ర స్టైల్ అనమాట. మాకు పెళ్ళిళ్ళలో చేసినప్పుడు కంపల్సరీ వంకాయ ఒకటి వేస్తారు, టమాటాలు వేస్తారు. టమాటాలు నేను వాడను, ఇప్పుడు నేను వాళ్ళ స్టైలే చేస్తున్నాను కాబట్టి టమాటాలు కూడా పచ్చి టమాటాలు వాడాను అనమాట. ఇవి కొంచెం మగ్గాలండి, ఇవి ఉడకాలి. టమాటాలు విత్తనాలు, అలాగే దోసకాయ విత్తనాలు, వంకాయ అన్నీ వేసాం కదా, అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ముక్కలన్నీ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నాం, పెద్ద సైజు ముక్కలు. మనం కూరకి, సాంబార్లో ఏ సైజు వేసుకుంటామో ఆ సైజు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ ముక్కలు కూడా ఒక దోసకాయ మొత్తం కట్ చేసాము, ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాం. అసలు మనకు టమాటా ఉపయోగించాల్సిన అవసరం ఉండదండి, కానీ మనకి క్యాటరింగ్ కూడా కంపల్సరీ టమాటా వేస్తారన్నమాట. నేనైతే వెయ్యను, అసలు దోసకాయ పచ్చడి టమాటానే ఉపయోగించను. అచ్చంగా దోసకాయలు ఒక వంకాయ వేసి చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసాను. అలాగే చింతపండు అండి, కొంచెం చింతపండు, ఎక్కువ అవసరం లేదు. మనకి దోసకాయ పుల్లగానే ఉంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఇది కూడా వేసేస్తాం. ఇది మనకి దాదాపుగా వేగిపోయింది, బాగా వేగాల్సిన అవసరం లేదండి. మనకి దోసకాయ ముక్క మెత్తబడితే చాలన్నమాట మనకి పచ్చడి. ఈ పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉంటుందండి, డౌటే లేదు. ఎందుకంటే ప్రతిసారి మేము చేసుకుంటాం కాబట్టి, మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట దోసకాయ పచ్చడి. అందుకోసం మేము ఎక్కువే చేసుకుంటాము. ఒక 3-4 రోజులు నిల్వ ఉంటుందండి, అసలు పులుపు కూడా ఎక్కదు. ఇప్పుడు ఇది ఇంకొక నిమిషం ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి, ఎందుకంటే చింతపండు వేసాం, వెల్లుల్లిపాయలు వేసాం కదా. ఒక్క నిమిషం, ఎక్కువ అవసరం లేదు. ఇది చల్లార్చుకుందాం. ఇదిగండి నేను చల్లార్చుకున్నాను. ఇది త్వరగా చల్లారటం కోసం బాండీలో ఒక బేసన్లో నీళ్లు తీసుకొని, చన్నీళ్ళు అందులో బాండీ పెట్టేశాను. నాకు చల్లారిపోయిందనమాట. లేకపోతే వేడివేడి వేసామనుకోండి మిక్సీ మూత ఒక్కోసారి ఎగురుతుంది వేడికి. దోసకాయ ముక్కలు 1/2 కేజీ దోసకాయ, ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న బాండీ పెట్టుకున్నానండి. దోసకాయ పచ్చడి ప్రాసెస్ అప్పుడే అయిపోలేదండి బాబు, ఇంకా ఉంది. ఇది స్పెషల్ దోసకాయ పచ్చడి కాబట్టి మనకి కొంచెం ప్రాసెస్ కూడా పెద్దదిగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూను శనగపప్పు అండి, ఒక స్పూను మినప్పప్పు, ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూను మెంతులు. ఇవి మన పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. ఇవి మనకి దోరగా వేగాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసి ఇది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి వేయించుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు ఇందులో తీసేసుకున్నాము. ఇష్టమైతే ధనియాలు కూడా వేసుకోవచ్చు. మనం జీలకర్ర ఆల్రెడీ పచ్చళ్ళలో వేసేసుకున్నాం కాబట్టి నేను ధనియాలు అయితే వేసుకోనండి. కొన్ని పచ్చళ్ళల్లో మాత్రమే ధనియాలు బాగుంటాయి, అన్నిట్లో బాగుండవు అనమాట. ఇప్పుడు మనం ఈ చల్లార్చుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందాము.
మనం కొంచెం కొంచెం, ఎందుకంటే పెద్ద జార్ తీసుకుంటే అండి అడుగున మెత్తగా అయిపోతుంది, మనకి పైన సరిగ్గా మెదగదు అనమాట. అందుకని నేను చిన్న జారే ఎక్కువ పచ్చళ్ళకి. మనకి కచ్చా పచ్చా రావాలి మంచిగా, మనకి అనుకున్న కన్సిస్టెన్సీ రావాలంటే చిన్న జారే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనకి సాల్ట్, మనం పచ్చడికి సరిపడా ఇందులోనే వేసేసుకుందాం. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా కడిగి ఫ్రెష్గా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక వరుస అయితే వేసానండి మిక్సీ. ఇదిగండి, ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పెద్ద గిన్నెలోకే తీసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ దోసకాయలను బట్టి మనం కొంచెం పెద్ద గిన్నెలోనే కలుపుకోవాలండి. దోసకాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలోనే తీసుకోవాలి. పసుపు వేయటం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది అనమాట, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు మిగతా పచ్చడిని కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి, మిగతాది కూడా మిక్సీ జార్లో వేసేసాను. ఇంకా ఉప్పు ఏం వేసే పని లేదు, మనం ఆల్రెడీ వేసేసాం, అన్నీ వేసేసాం. ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవడం. ఇదిగోండి, పచ్చడి మొత్తం వేసేసాం. ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాం కదా, చట్నీ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత తాలింపు చేసేసుకున్నాం. అంతేనండి, దోసకాయ పచ్చడి. మనకి కొంచెం మనం ఒక 5 నిమిషాలు ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం. ఎందుకంటే టైము మనకి అన్ని రకాల దోసకాయల పచ్చళ్ళు స్పీడ్గా అయిపోవు కదా, చాలా రకాలు ఉన్నాయి దోసకాయ పచ్చళ్ళు. ఇప్పుడు ఇందులో మనం అసలైన మెయిన్ దోసకాయ చిన్న ముక్కలు కలిపేద్దాం. ఇవ్వండి, దోసకాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న సైజు కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని మనం పచ్చళ్ళలో వేసేసుకున్నాం. ఇవ్వండి, ఈ దోసకాయ ముక్కలన్నిటిని కూడా మనం వేసేసుకుందాము. చాలా చాలా రుచిగా ఉంటుందండి. దోసకాయ అంటేనే రుచి. మనం పప్పు వేసుకున్నా, కూరలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా, మటన్ చికెన్ వేటిలో వేసుకున్నా కూడా ఆ దోసకాయ స్పెషల్ అన్నమాట. ఈ మొత్తం ముక్కలు కలిపేసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దోసకాయకి పచ్చడి చేసుకునేటప్పుడు పుల్లగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందామండి. ఇదిగోండి, తాలింపు కోసం మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి పచ్చడి తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే మనకి పచ్చడి నిలువ ఉంటుందండి, 4-5 రోజులు నిలువ ఉంటుంది. ఒక పెద్ద స్పూను తాలింపు దినుసులు. మనం తాలింపు దినుసులు కూడా బాగా పెట్టుకోవాలి, బాగుంటుంది అనమాట. ఈ తాలింపు దినుసులు వేగి మనకు చాలా బాగుంటుంది. మనకి మెయిన్గా పచ్చడికి రుచిని సువాసననిచ్చే కరివేపాకు. ఈ తాలింపు దినుసులు వేగుతానే మనం వెల్లుల్లి ఇంకొద్దండి, దోసకాయ పచ్చడిలో వెల్లుల్లి ఎక్కువ వేసుకోకూడదు, బాగుండదు అనమాట. మిగతా టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి ఇట్లా వేటిలో అయినా బాగానే ఉంటుంది, కానీ దోసకాయ పచ్చడిలో వెల్లుల్లి చాలా తక్కువ వేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా వేగిపోయినాయండి, మనం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే మనం ఇందులో ఇంగువ అండి, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల మంచి సువాసన బాగుంటుందండి. ఇదిగోండి ఇంగువ, అది ఇష్టం అండి, ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం వేస్తాను, లైట్గా వేస్తాను, ఎందుకంటే మనం వెల్లుల్లి వేసాం ఆల్రెడీ, చాలా లైట్గా వేస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపుని మనం పచ్చడిలో కలిపేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, దోసకాయ ముక్కలు పచ్చడి మనం ఇందాక ముక్కలు వేసి కలిపేసుకున్నాం కదా, తాలింపు కమ్మటి వాసన వస్తుందండి, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఇంగువ వేసాం కదా, చాలా బాగా మంచి వాసన వస్తుంది. ఇదిగండి, దోసకాయ ముక్కల పచ్చడి. తాలింపులో పచ్చడి వేయకూడదండి, పచ్చడిలోనే తాలింపు వేయాలి. మిగతా పచ్చళ్ళు ఏవైనా కానీ తాలింపులో వేసుకోవచ్చు, కానీ మనకు ముక్కలు మగ్గిపోతాయి, దోసకాయ ముక్కలు మగ్గిపోతాయి, అందుకని మనం పచ్చళ్ళలోనే తాలింపు కలుపుకోవాలి. ఇదిగండి, మంచి రుచిగా కమ్మగా
అసలు ఎంత తిన్నామో తెలియనంత రుచిగా ఉంటుందండి ఇది. ఇది పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, శుభకార్యాలు. అసలు ఆంధ్ర సైడ్ దోసకాయ పచ్చడి, గోంగూర, ముద్దపప్పు లేనిదే అసలు ఎటువంటి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, శుభకార్యాలు జరగవండి. ఈ దోసకాయ పచ్చడి అంత స్పెషల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. కొంచెం మెంతులు, ఆవాలు అట్లా వేసుకొని చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మంచిగా చాలా రుచిగా ఉంటుందండి. నేను కొంచెం రైస్ తెచ్చుకున్నాను, కొద్దిగా నెయ్యి, కొద్దిగా పచ్చడి అండి. పచ్చడి కూడా వేసుకుంటున్నాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ పచ్చడి. ఇంక ఇదే తింటాడు ఇప్పుడు. ఎన్ని కూరలు ఉన్నా వేస్ట్ అన్నమాట. ఈ దోసకాయ ముక్కల పచ్చడి మాకు చాలా ఇష్టం. నేను ఒక 4-5 రకాలు చేయగలనండి ఇది. మనం ఎప్పుడు ఒకే టైప్ కాకుండా రకరకాలుగా చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి దోసకాయ ముక్క. కమ్మగా ఉందో, పుల్లగా. మిరపకాయలు కూడా మంచి కారంగా ఉన్నాయి. సూపర్గా ఉందండి. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి మనకి. ఆవాలు, మెంతులు ఘాటు మంచిగా తగులుతుంది. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి 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 రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇదిగోండి స్పెషల్, ఆంధ్ర స్పెషల్ దోసకాయ పచ్చడి. ఓకేనండి. కమెంట్ పెట్టండి, చేసుకొని తిని చూసి కమెంట్ పెట్టండి. బాయ్.